భారతమాత కళ్ళు కోపంతో ఎరిపెక్కిన రోజు ఏప్రిల్ 22, 2025 జమ్మూ కాశ్మీర్లోని పెహల్గాంలో ఉగ్రవాదుల దాడి, 26 మంది మృతి. మానవత్వం అనే పదానికి అర్థం రక్తంతో చిరిపేసిన రోజు. ప్రతి భారతీయుడి రక్తం సలసల మరిగిన రోజు. ప్రతి హిందువు గుండె కోపంతో రగిలిపోయిన రోజు. యావత్ ప్రపంచం ఉగ్ర పైశాచకానికి దిగ్భ్రాంతి చెందిన రోజు. బైసరన్ లోయలో రక్తం ఏరులై పారిన రోజు. కాశ్మీర్ పర్యాటకులపై జరిగిన అత్యంత ఘోరమైన ఉగ్రవాద దాడిగా చరిత్రలో నిలిచిపోయిన రోజు. ప్రతి కన్ను చెమ్మగిలిన రోజు ఏప్రిల్ 22, 2025. కేవలం బాధితుల పేర్లు, మతం అడిగి ముస్లిం కాని వారిపై నిర్దాక్షిణ్యంగా కాల్పులు జరిపారు. కొంతమందిని ఇస్లామిక్ కలీమా చదవమని కోరారు. చదవలేని వారిని నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపారు. ఒక హిందువు కలీమా చదివి ప్రాణాలు రక్షించుకున్నాడు. విదేశీయులను సైతం వదలలేదు. నిరపరాధులపై జరిపిన కాల్పులు ఎన్నో జీవితాలను అంధకారంలోకి నెట్టివేశాయి. భార్యాపిల్లలని భూతల స్వర్గమైన కాశ్మీర్కి విహారయాత్రకు తీసుకుని వెళ్లి తాము బలిపశువులైన భర్తలు తమ కళ్ల ముందే తుపాకీ గుళ్లతో నేలకి ఒరుగుతుంటే ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో, అయోమయంలో ఆక్రోశిస్తూ హృదయ విదారకంగా విలపించిన స్త్రీలు. చావు కేకలతో తండ్రి తన కళ్ల ముందే ఈ లోకంలోంచి నిష్క్రమిస్తుంటే పిల్లల కళ్ళలో బాధ, భయం, ఆందోళన, ఆక్రోశం, ఉక్రోశం. ఏం జరుగుతుందో తెలియక, ఏం చెయ్యాలో తెలియక అయోమయ స్థితిలో పిల్లలు. భార్యాపిల్లల రోదనలతో, చావు కేకలతో, తుపాకీ గుళ్ల శబ్దంతో, ఆర్తనాదాలతో బైసరన్ లోయ దద్దరిల్లింది. ప్రకృతి మూగపోయింది. పైన చెట్లు అమానుషాన్ని చూడలేక సిగ్గుతో తలవంచుకున్నాయి. ప్రాణాలను దక్కించుకోవడానికి నుదుటిపై కుంకుమ చెరిపేసి అల్లాహో అక్బర్ అని హిందూ స్త్రీ బైసరన్ లోయలో పరిగెత్తడం హిందువు అయిన ప్రతి మనిషిని కలిచివేసింది. అంతేకాదు, ఈ సంఘటన ప్రతి హిందువుకి తన కర్తవ్యాన్ని గుర్తు చేస్తోంది. మన సంస్కృతిని రక్షించుకోవాలని, మన ఉనికిని కాపాడుకోవాలని హెచ్చరిస్తోంది. కాశ్మీర్లో దాడి మన అస్తిత్వాన్ని సవాల్ చేస్తోంది. మన భావితరాల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతున్న ఈ సమయంలో అందరూ మేలుకోవాలని ప్రతి భారతీయుడికి బాధ్యత గుర్తు చేస్తోంది. మన దేశ గౌరవం, భావితరాల భవిష్యత్తు కాపాడుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. ప్రస్తుతం ఎక్కడ చూసినా ఈ విషయంపైనే చర్చ. టీవీ ఛానల్స్ లైవ్ అప్డేట్స్తో హోరెత్తిపోతున్నాయి. బాధితుల కుటుంబాలను ఇంటర్వ్యూలతో ముంచెత్తుతున్నాయి. కానీ ఈ హడావిడి ఎన్ని రోజులు? మరొక కొత్త విషయం తెరపైకి వచ్చే వరకే అన్న నగ్న సత్యం అందరికీ తెలుసు. కానీ బాధిత కుటుంబాలు, భర్తలను కోల్పోయిన భార్యలు, తండ్రులను కోల్పోయిన పిల్లలు, కన్న కొడుకులను పోగొట్టుకున్న వృద్ధులు, వీరి మాటేమిటి? భవిష్యత్తు అంతా అంధకారంగా కనిపిస్తుంటే, ప్రతిక్షణం పైశాచిక చర్య కళ్ల ముందు కదులుతుంటే ఈ జన్మలో మరుపు సాధ్యమేనా? కాలమే జవాబు చెప్పాలి. బాధిత కుటుంబాలకు పరిస్థితులను ఎదుర్కొనే మనోధైర్యాన్ని ఇవ్వమని మనందరం ఆ భగవంతుణ్ణి కోరుకుందాం. మన సంస్కృతి సంప్రదాయాల పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత.